చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింity చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రేమ ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో మన ప్రెస్బిటర్ రెవరెండ్ కె అభిషేకర్ జేసుడా గారు అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నుండి దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. సర్వలోకంబుల స్తోత్ర గీతము సర్వోపకారం యేసునామమే, సత్యము నిత్యము జీవము మోక్షము రక్షణ ద్వారము ఈ నామమే. హల్లెలూయా 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 ఎని పాడి ఆ నామమునే మరి చాటుదము. పావనమైన నామమదే, పాపులను పిలచిన నామమదే, కలువరి గిరిలో తులువలు చేసిన సిలువను పొందిన నామమదే. హల్లెలూయా 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 ఎని పాడి ఆ నామమునే మరి చాటుదము. అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమపూర్వకంగా సంఘస్థులందరినీ విశ్వాసులందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈనాడు అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికని మొదటి అధ్యాయం మనం ధ్యానించుకోబోతున్నాం. ఇందుకు కలిగిన అంశము క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు లోకంలోకి వచ్చెను. క్రైస్ట్ జీసస్ కేమ్ టు సేవ్ సిన్నర్స్. ప్రార్థించుకుందాము. పాపులను రక్షించుటకు భూలోకవాసిగా పాప పరిహారకుడుగా మా కొరకై జన్మించిన మా క్రీస్తు దేవా, మా రక్షక, మీ యొక్క పరిశుద్ధమైన రాకకై, మీ యొక్క రక్షణకై మీకు వందనాలు. ఉదయకాల సమయము నాయన తండ్రి, మీరు ఈ లోకంలోకి మాలాంటి పాపులను రక్షించడానికి వచ్చిన శుభవార్త చేత మేము నాయన తండ్రి వాక్య ధ్యానము చేయుచుండగా మీరే మాతో మాట్లాడి మా పాపముల నుంచి మమ్మల్ని క్షమించి కడిగి వేసి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఆయన మీ పరిశుద్ధతలో పాలిభాగస్సులో మీ కృపను అనుగ్రహించమని దినమంతా దీవెల చేత మమ్మల్ని తృప్తిపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క అపోస్తులైన పౌలు వారు మరి ఈ మొత్తం పత్రికలలో చూసినట్లయితే 3 మరి పాస్టరల్ ఎపిసోడ్స్ అని మనం చూస్తూ ఉంటాం. Paul has written 3 pastoral epistles. One is for Timothy and the other is for Titus. ఒకటేమో తిమోతి గారు రాసినారు. తిమోతి గారు రాసిన ఒక మొదటి పత్రిక, రెండవ పత్రిక, అదేవిధంగా తీతు పత్రిక. ఈ 3 మరి పాస్టరల్ ఎపిసోడ్స్గా, పాస్టరల్ పత్రికలుగా మరి మనము దైవజ్ఞాన పండితులు విభజించినట్టుగా చూస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ యొక్క పత్రికని మరి పౌలు గారు వారి యొక్క ప్రియ కుమారుడు, విశ్వాసంలో తన ప్రియ కుమారుడు, తన బిడ్డ అని పేరు పొంచు మొట్టమొదటి అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే మనకు కనిపిస్తుంటది కదా. నా నిజమైన కుమారుడు, విశ్వాసంను బట్టి నా నిజమైన కుమారుడు. తిమోతి, మై ట్రూ చైల్డ్ ఇన్ ఫెయిత్ ఈజ్ వాట్ పాల్ వాజ్ అడ్రెస్సింగ్ తిమోతి, ఈజ్ వెరీ డియరెస్ట్ చైల్డ్ ఇన్ ఫెయిత్. అండ్ ఆల్సో ఇక్కడ చూసినట్లయితే కేవలం తిమోతి గారికే కాకుండా రానున్న కాలంలో
మరి ఈ యొక్క కాపరత్వాన్ని పుచ్చుకున్న వారికి, అదే విధముగా మరి విశ్వాసంలో ఉన్న వారికి కూడా ఈ పత్రికను రాసినట్టుగా మనం చూస్తున్నాం. మరి తిమోతి గారిని సంపూర్ణంగా పౌలు గారు నమ్మినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అదే విధముగా చూడండి, ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి సరైన అవగాహన ఉండాలని అదే విధముగా చూసినట్లయితే మరి అబద్ధ బోధకుల గురించి హెచ్చరిస్తూ రాసిన విధానాన్ని చూస్తున్నారు. ఏ విధముగా అయితే ఎఫెసీలో మరి తిమోతి గారిని హెచ్చరించినారో, ఇక్కడ కూడా ఆ మాటలను జ్ఞాపకం చేస్తూ వారు మసదోనియాకి వెళ్తున్న మార్గంలో ఈ సంగతులను జ్ఞాపకం చేసి తిమోతి గారికి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రామినెంట్లీ పాల్ వాస్ వార్నింగ్ తిమోతి టు బీ వెరీ కేర్ఫుల్ అగేన్స్ట్ ఫాల్స్ అసెటిజం అనగా false asceticism means practice of strict self-denial or living a simple life without physical pleasures, often for religious reasons. అదే విధముగా మనం చూసినట్లయితే ఇటువంటి అబద్ధ బోధనల నుంచి కూడా మరి భద్రంగా ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు. అదే విధముగా మరి ఈ ఎఫెసులో ఉన్న చాలా ప్రాముఖ్యమైన ఇంకో సమస్య ఏంటంటే ఈ యొక్క సంఘ పెద్దల యొక్క ప్రవర్తన, the behavior of the church elders and the members also was a very prominent problem. And Paul is speaking here that salvation is not earned by good works. మరి రక్షణ అనేది కేవలం మంచి కార్యాల చేతనే కాదు, కానీ దేవుని యొక్క స్వభావమును గుణగణాలను మనం అవలంబించుకున్నప్పుడే రక్షణ కలిగిన మార్గంలో నడిపించబడుతున్నామని మనం చూస్తుంటాం. అదే విధంగా చూసినట్లయితే ఈవెన్ ఇఫ్ యు సీ గుడ్ వర్క్స్ ఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ గ్రేస్ సేవ్డ్ క్రిస్టియన్స్. We are all saved through his grace and it is termed as grace saved Christians. మనమందరం కూడా దేవుని కృపచేత రక్షింపబడినము గనుక కృపచేత రక్షింపబడిన క్రైస్తవులుగా మనము పేరు పొందుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే చాలా ప్రాముఖ్యముగా మరి 5వ వచనము, if you look into the 5th verse of the first chapter, we see the aim of our charge is love that issues from a pure heart and a good conscience and a sincere faith. God is looking at us to have to continue in a faith which is sincere. That means we need to completely surrender us. మనం సంపూర్ణంగా దేవునికి అర్పించుకోవాలి. ఆ ఒక తృష్ణ కలిగి ఉండడం అనేది మనము గమనించాలి. చూడండి, ఇక్కడ చూసినట్లయితే కొంతమంది 6వ వచనంలో చూసిన, ఇఫ్ యు లుక్ ఇంటు ద 6th verse, certain people by swearing from these have wandered away into vain discussions. కొంతమంది ఈ యొక్క మరి బోధల నుంచి ఇట్లాంటి ఆలస్యమైన వాటి గురించి మళ్ళీ ఉన్నప్పుడు వారు ఏమవుతున్నారంటే వ్యర్థమైన వాటిలో ముచ్చట్లలో లేదంటే వ్యర్థమైన వాదనలోకి వెళ్ళినట్టుగా కూడా చూస్తున్నారు. అదే విధంగా చూడండి, మరి ఇఫ్ యు కమ్ ఇంటు ది 8th verse, now we know that the law is good if one uses it lawfully. మరి ధర్మశాస్త్రం తప్పు కాదు, law is not at all wrong, but a person has to know how to use it lawfully. And this was prominently for people, but for people who are lawless, who are disobedient, who are ungodly and sinners. And also if we come to the 9th to 11th verse, we see this law is for people who are not walking upright in God. And also we see Apostle Paul saying that in the 14th verse, you see, and the grace of our Lord overflowed for me with faith and love that are in Christ Jesus. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. When we see he is speaking about his earlier life, పౌలు గారు వారి యొక్క ఇంత మునుపు జీవితం గురించి చెప్తూ ఏమంటున్నారు అంటే, though formerly I was a blasphemer, persecutor and insolent opponent, but I received mercy because I had
ఇగ్నోరెంట్లీ ఇన్ అన్బిలీఫ్. ఇక్కడ చూస్తున్నట్లయితే మరొక పర్యాయము మనము చూస్తున్నాం ఏంటంటే, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృతజ్ఞతుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కరుణింపబడి తిని. తెలియక అవిశ్వాసముతో చేసినాడు గనుక ఇక్కడ చూసిన కనికరింపబడినాడు. తెలియక చేస్తే దేవుడు కనికరిస్తాడు, కానీ తెలిసి చేస్తే మనము కనికరం పొందుకోం. మరి ఇక్కడ చివరిగా చూస్తున్నట్లయితే, క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానును. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఈ లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారము యోగ్యమైనది ఉన్నది. మనం అంగీకరించినప్పుడు మనమందరం కూడా యోగ్యమైన దాన్ని పొందుకుంటూ ఉంటాము. కాబట్టి అటు వారిలో పౌలు గారు నేను ప్రధానను అంటున్నాడు. ఈనాడు మనము దేవుని ఏ విధంగా ఆ దేవుడు కేవలము మనందరినీ రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చిన వాక్యము మనం నమ్మినలా ఆ యొక్క పాపల నుంచి రక్షించబడిన మనము మరలా పాప మార్గంలో కాకుండా దేవుని మార్గంలో నడిపించబడాలని యేసు ప్రభుల వారు పౌలు ద్వారా ఇక్కడ ప్రోత్సహిస్తూ మరి కాపరత్వ పత్రికలుగా మొట్టమొదటి అధ్యాయం మనం ధ్యానించుకున్నాం. దేవుడు మనం దీవించును. ఆమేన్.